హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందడుగు అభిప్రాయం కోరుతూ హైకోర్టుకు న్యాయశాఖ కార్యదర్శి లేఖ. పెట్టుబడుల వరద మొదలు 3.78 లక్షల కోట్లు, 3.73 లక్షల ఉద్యోగాలు, వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలు, 150 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమంపై శాసనసభలో చంద్రబాబు. పంచాయతీలకు త్వరలో 1,100 కోట్లు, 16,000 గ్రామాలకు సభలు పెట్టాం, 4,500 కోట్లతో 30,000 పనులు చేపట్టాం, సంక్రాంతి ముందే పనులు పూర్తి చేస్తాం. 3 సెకన్లలోనే మళ్లీ కరెంటు. తొలిసారిగా మంగళగిరి ఎయిమ్స్లో ఏర్పాటు. కేవలం 3 సెకన్లలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే వ్యవస్థను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే కరెంటు పోయిందన్న విషయాన్ని గుర్తించేలోగా వచ్చేస్తుందన్నమాట. ఆటోమేషన్ రింగ్ మెయిన్ యూనిట్గా చెప్పుకునే ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా మంగళగిరి ఎయిమ్స్లో ఏర్పాటు చేశారు. ఒక లైన్లో కరెంటు లేకపోతే వెంటనే ప్రత్యామ్నాయ లైనుకు కనెక్ట్ అయ్యి సరఫరా పునరుద్ధరిస్తుందని సిపిడిసిఎల్ ఇంజనీర్లు తెలిపారు. దీన్ని విడతల వారీగా ముఖ్యమైన ఆసుపత్రులు, వివిఐపిల కార్యాలయాలు, నివాసాల ప్రాంతాల్లోకి తీసుకురానున్నారు. ఒక దేశాభివృద్ధి అక్కడి తల్లుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ప్రసూతి మరణాల రేటు ఎంఎంఆర్ను 2030 నాటికి 10 లక్షల శిశు జననాలకు 70కి తగ్గించాలని ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి. అయితే ఈ విషయంలోనూ ఇండియా ఇంకా వెనుకబడే ఉంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకోవాలంటే దీని పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఆయా సంవత్సరాల్లో ఇండియాలో ఎంఎంఆర్ ఎంతంటే 2018-20 గాను 97. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఛాంపియన్ భారత్. నూజివీడు ఎన్పి 8912 నూతన వరి వంగడ విడుదల. గయానాతో 10 ఒప్పందాలు. ఆ దేశ అధ్యక్షుడితో మోదీ భేటీ. 56 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సమావేశం అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ గయానాల మధ్య మరింత సహకారం కోసం పలు రంగాలను గుర్తించామని ప్రధాని తెలిపారు. గోవా రాజధాని నగరంలో పనాజీలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో బుధవారం 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ ఇఫ్ఫీ ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ వీడియో సందేశాల ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. విడాకుల కేసు తేలే వరకు అత్తవారింట ప్రయోజనాలపై భారత్కు హక్కు. స్టార్షిప్ ప్రయోగం పాక్షికంగా విజయవంతం. బూస్టర్ క్యాచింగ్ ప్రక్రియ చివరి క్షణాల్లో నిలిపివేత. గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో కూలిపోయిన బూస్టర్.